9వ కీర్తనలు 9వ అధ్యాయం 1, 2 వచనాలు నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షిస్తున్నాను. నీ నామమును కీర్తించెదను. మేము మా పరలోకపు తండ్రి, క్రీస్తు ప్రభువు వందనాలు చెప్తారు. ఇంతవరకు పాటల ద్వారా వాక్యాల ద్వారా మీరు ఇచ్చినటువంటి బోధకుల ద్వారా మిమ్మల్ని కీర్తించడం చేసిన సహాయం కొరకై మీకు స్తోత్రాలు. మీ వాక్య భాగం ద్వారా మాకు మాట్లాడండి. ఈ రక్తపోషికి నన్ను తెచ్చుకుంటున్నాను. మరియు అపవిత్ర నిస్పేద దాసంలో ఒకవచ్చు సాధారణ కర్మించును బంధించి మాకు సహాయపడండి. మా కొడుకు రక్షకుడే యేసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తనలు 9వ అధ్యాయం 2వ వచనంలో మొదటి వచనం చూస్తున్నాం. 2వ వచనంలో మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుతున్నాను. నీ నామమును కీర్తించు. దేవుని గురించి ఈ భక్తుడు సంతోషించి హర్షించుతున్నాడు, ఆనందపడుతున్నాడు. దేవునిలో మరి సంతోషం, ఆనందం, అందుకని దేవుడిని కీర్తిస్తున్నాడు. పైన మనం చూసినట్లయితే నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అంటాడు. వాడు దేవుని యొక్క అద్భుత కార్యాలను వివరించేదాన్ని సమయంలో ఒక చిన్న జరిగిన సంఘటన అద్భుత కార్యాలను వివరించడానికి శ్రీకాకుళం దగ్గర ఒక గ్రామం. ఆ గ్రామంలో క్రైస్తవులు ఎవరూ లేరట, అందరూ కూడా అన్యులే ఉన్నారు. ఒక సమయంలో ఏసన్న గారు దైవ సేవకులు బస్సులో వెళ్తూ ఉంటే తన ముందు ఇంకొక వ్యక్తి బస్సు ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే కళ్ళు మూసుకొని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఏసన్న గారు అడిగారు, మీరు క్రిస్టియనా అని అడిగారు. అవునండి, నేను క్రిస్టియని అన్నాను. అయితే మీరు ఎట్లా నమ్ముకున్నారు అని అడిగాడు. మీరు ఎట్లా నమ్ముకున్నారని అడిగితే, నేను సువార్త చూసి నమ్ముకున్నాను అన్నాడు. అదేంటంటే అందరూ కూడా సువార్త మన అందరం చూసి నమ్ముకున్న వాళ్ళమా, విని నమ్ముకున్న వాళ్ళం? విని నమ్ముకుంటారు కదా, చూసి మీరు ఎట్లా నమ్ముకున్నారు అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మాది పలానా గ్రామం అండి, శ్రీకాకుళం దగ్గర. అయితే మా గ్రామంలో క్రైస్తవులు ఎవరూ లేరు, అందరం అన్యులమే. అయితే మా గ్రామానికి గవర్నమెంట్ టీచర్లుగా 2 భార్యాభర్తలు వచ్చారు కొత్తగా మా ఊరికి. వారు క్రైస్తవులు. అయితే ఉదయం 9 గంటలకు డ్యూటీ అంటే ఆయన 8 గంటలకే వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి అందరికీ చెప్పేవాడట. పేరెంట్స్కు, తల్లిదండ్రులకు కూడా చెప్పేవాడట, రండి రండి, మీ పిల్లలు చదివించండి. మీరు ఏదో 4 పైసలు వస్తాయని చిన్నప్పుడే పిల్లలు పనికి పిలుచుకొని పోయి అట్లా వాళ్ళని ఇది చేయొద్దు. మీరు మంచిగా చదివిస్తే రేపు పొద్దున పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు అని చెప్పి ప్రతి ఇంటింటికి తిరిగి అట్లా ఎంకరేజ్ చేస్తూ చాలామంది పిల్లలను ఆయన పేరెంట్స్కు ప్రోత్సాహపరిచి స్కూల్కి వచ్చేటట్టుగా చేశాడు. ఆ తర్వాత 8:45 గంటల స్కూల్లో ఉండేవాడు. స్కూల్లో కూడా ఎంత బాగా పాఠాలు చెప్పేవాడు అంటే నమ్మకంగా. ఈరోజు రేపు చాలామంది గవర్నమెంట్ టీచర్లు ఎట్లా ఉంటారంటే, పోయినామా
వచ్చినామా అన్నటువంటిది చాలామంది ఉంటారు. కానీ వీళ్ళు అట్లా లేదండి. ఇంతకు ముందు వచ్చినారు మా ఊరికి ఎంతోమంది టీచర్లు, కానీ వీళ్ళలాగా ఎవ్వరూ అట్లా పట్టింపుతో పాట పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని మంచిగా నేర్పి, క్రమశిక్షణ కూడా నేర్పి, ఎట్లా తినాలి, ఎట్లా బట్టలు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పి మంచిగా మా పిల్లలకు క్రమశిక్షణ నేర్పారు. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత చాలామంది ఇంతకుముందు వచ్చిన టీచర్లు తిని పడుకునేవాళ్ళు. అయిపోయిన తర్వాత పిల్లలు ఆడుకుంటే అయిపోయిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ వీళ్ళు అట్లా కాదు, ఎప్పుడు అట్లా చేయలేదు. పిల్లలతో కలిసి వాళ్ళు కూడా ఆడించి ఆ తర్వాత వారు ఇంటికి పోయిన తర్వాత కూడా మా గ్రామం కాబట్టి మేమందరం కూడా ఎలాంటి వాళ్ళం అంటే ఇక పనులు చేసుకుంటాము, తర్వాత సాయంత్రం కాగానే తాగుతాము, కొట్టుకుంటాము, భార్య భర్తలము. కొంతమంది రోడ్ల మీదకి వచ్చి మేమేం చేస్తాం, గొడవ పడుతూ ఉంటాము. ఎన్నో మా కుటుంబాల్లో ప్రతి కుటుంబం మా ఊళ్ళో అంతే. మళ్ళీ సాయంత్రం అయిన దగ్గర మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ కలుసుకుంటాం, మళ్ళీ పనులకు పోతాం, కొట్లాడుకుంటాం, తింటాం, తాగుతాం. ఇదే ఉంటుంది అన్నిళ్ళలో. కానీ ఆ ఒక్క ఇంట్లో మాత్రము 3 సంవత్సరాల నుంచి మేము గమనించాము, ఒక్క కొట్లాడలేదు, బయటికి వచ్చింది లేదు. వాళ్ళ ఇంట్లో కూడా ప్రార్థన చేసుకుంటారు. పాటలు పాడేటప్పుడేమో సంతోషంగా పాటలు పాడతారు, ప్రార్థన చేసేటప్పుడేమో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. ఇది మేము గమనించాము మా ఊరి వాళ్ళము అని చెప్పాడు. ఇంకా అంటే మా ఊర్లో అందరం గమనించి ఒకానొక సందర్భంలో మా సర్పంచ్ గారు ఆయన కూడా ఆశ్చర్యం వేసి ఆ టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి, సార్ నమస్తే, మీరు మా ఊరికి వచ్చినప్పటి నుండి మేము 3 సంవత్సరాల నుండి గమనిస్తున్నాం. ఇంతకుముందు ఎంతోమంది టీచర్లు వచ్చారు, కానీ మీలాగా ఎవరు పాఠాలు చెప్పిన వారు లేరు, ఈ క్రమశిక్షణ నేర్పిన వారు లేరు. మీ ఇంట్లో కూడా మీరు ఇంత మంచిగా ఎప్పుడే కానీ ఏ విధమైన అల్లరి లేకుండా ఇంత క్రమశిక్షణగా ఉండగలుగుతున్నారు. మాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇది కారణం ఏంటి అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడట, దానికి కారణం ఏమీ లేదండి, యేసు ప్రభు వారే దానికి కారణము. మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం కనుక యేసు ప్రభు వారు మాకు ఇలా చేయాలి ఉద్యోగంలో అని చెప్పాడు, ఇలా పిల్లలకు న్యాయం చేయాలి అని చెప్పాడు. అందుకని మేము అట్లా చేస్తాము. కుటుంబంలో కూడా మేము ఇట్లా ఉంటాము, ప్రార్థన చేసుకుంటాం, పాటలు పాడతాం. మాకు ఈ సంతోషం అంటే, మరి మీకు చేసిన దేవుడు మాకు కూడా చేస్తాడా అట్లా అంటే, తప్పకుండా చేస్తాడండి. మాకంటే మీకు ఇంకా ఎక్కువగానే చేస్తాడు యేసు దేవుడు నమ్ముకుంటే అని చెప్పాడు. అంటే ఆ సర్పంచ్ గారు యేసు ప్రభు నమ్ముకున్నాడు. సర్పంచ్ గారే నమ్ముకుంటే ఆ తర్వాత ఊర్లో అందరికి ఆశ్చర్యం వేసి ఆయనను చూసి ఒకరి తర్వాత ఒకరు అందరూ నమ్ముకున్నారంట. అందరూ అంటే ఇప్పుడు గ్రామం అంతా క్రైస్తవులే అంట, ఒక్కరు కూడా అన్యులు లేరంట. ఈ గ్రామంలో ఉన్న క్రైస్తవులను చూసి పక్కన ఉన్న గ్రామస్తులు కూడా నమ్ముకున్నారంట. ఈ గ్రామంలో మందిరం ఉంది, ఆ గ్రామంలో చూసి ఈ గ్రామంలో చూసి ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు 10 గ్రామాల్లో ఉన్నటువంటి వారు 10 గ్రామాల్లో మందిరాలు ఏర్పడ్డాయి. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం ఇదంతా అంటే, ఎవరి వల్ల ఇదంతా కూడా ఒక్క వ్యక్తి. అందుకే ఆయన ఏమన్నాడంటే, సువార్త చూసి నేనేం చేసిన దేవుణ్ణి నమ్ముకున్నాను. ఆయన ఏం సువార్త చెప్పలే, వాక్యం చెప్పలే, ఏం చెప్పలే. చూడండి, అది అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపించింది. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను ఆయన వివరించాడు. ఎట్లా వివరించాడు? బైబిల్ ఏం చెప్పలే, జీవితంలో నుండే చెప్పాడు. జీవితంలో నుండే చెప్పాడు. మంచి ఒక్క వ్యక్తి ద్వారా ఒక గ్రామం ద్వారా 10 గ్రామాలు, ఒక్క సంఘం కాదు 10 సంఘాలు. ఎంత అద్భుతమైన సాధన చూడండి. కాబట్టి ఇలా కూడా నీవు నేను మనం ఉండాలని ఆ దాసుని దేవుడు ఆ ఉద్యోగస్తులను అట్లా
సాక్షాత్తంగా పెట్టాడు. మనం కూడా గుర్తు చేసుకుంటున్నాం. సరే, ఈ సమయంలో మనం పోయిన వారం చూసినాము నిజ సాక్ష్యం యొక్క లక్షణాలు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకును ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేది. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి. కీర్తనలు 103వ అధ్యాయంలో మనం అనేక సార్లు చదువుకుంటాం. నీవు చేసిన ఉపకారంలో దేనిని కూడా నేను మరొక నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవద్దండి. నిజమే, మన జీవితంలో మనకు దేవుడు ఎన్నెన్నో చేస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణ, నేను ఎడగొస్తున్నప్పుడు అవి ఇచ్చినందుకు వందనాలని చెప్పి ఉలువలు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు తేవాలి. ఎందుకంటే ఊపికి తెచ్చుకోం కదా మనం. అవి మంచి దాంట్లో నుండి కూడా కొన్ని మనకు మంచి వస్తూ ఉంటాయి బాడీ. ఎన్ని దేవుడు రకరకాలుగా ఇస్తూ ఉన్నాడు మనిషి. కాబట్టి మనం ఏంటంటే దేవునికి వందనాలు చెప్పడం చాలా చాలా మంచిది. కింద రాయబడింది, యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతు. మన ఇళ్ళల్లో కూడా దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం ఏముండాలంటే ఉత్సాహ సంతోషములు సువార్త గీతములు వినబడాలి. అందుకే ఆ ఇర్మియా దైవజనుడు గారు అన్నారు, ఇళ్ళల్లో మన మందిరాల్లో మనము మందిరానికి ఎవరు తాగి రారు కదా. కాబట్టి మందిరానికి అయితే తాగి రారు, కానీ ఇళ్ళల్లో కూడా ఏం చేయాలా? తాగకుండానే ఉండాలా అని చెప్తున్నాడు. సరే, రెండవది, మందిరాల్లో మనం సీరియల్ చూడము కదా. కాబట్టి ఇళ్ళల్లో కూడా ఏం చేయొద్దు, చూడొద్దు. అంటే నీ ఇల్లే ఒక మందిరంగా ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట. చాలా మంచిది. చాలా ఇళ్లలో ఈ సువార్త నాదాలు వినపడవు, ఉత్సాహ సంతోషాలు మన ఇళ్లలో వినపడవు. మన ఇళ్లలో కొట్లాటలు, అరుపులు, కేకలు వినపడతాయి. అందుకని నమ్ముకున్నటువంటి కూడా నమ్ముకోకుండా ఎలికిపోతుంటారు. చాలా చిన్న సాక్షి. బట్ మన ఇంటికి వచ్చిన వాళ్ళు సువార్త ఇది మేలు పొందారు. మన ఇంటికి వచ్చిన వాళ్ళు దేవుని ద్వారా ప్రార్థన చేయించుకోనో లేకపోతే ఇంకోటో మేలు పొందే ఇల్లుగా ఉండాలని చెప్తున్నారు. ఉత్సాహ సంతోషం అది ఇక్కడ నేను మనం కూడా ఏంటంటే, ఒకవేళ మనము పాటలు పాడుతున్నాం అనుకోండి, లేదా ఇంకోటి చేస్తున్నాం, ఏదో ఒక రకంగా ఏమవుతుందంటే ఎవరో ఒక చెవులో పడుతుంటాయి, ఎవరో ఒక చెవులు ఏమవుతుంటాయి పడుతుంటాయి. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ఎట్లా ఇది చేయలేకపోతున్నా, కానీ కనీసం ఈ దాకా పరిచర్య చేస్తున్నా, ఇది పాటలు పెడుతున్నా, ఈ వాక్యం పెడుతున్నా. అప్పుడు ఏం చేస్తారు, ఎవరో ఒకరు ముక్కలన్నా ఎక్కించుకుంటారు. ఎవరో ఒకరికి మనసులో పడిపోతారు. మనసులో ఏమైపోతుంది ఇది అని దేవుడు మాట్లాడాలనుకుంటే ఒక్క మాట ద్వారైనా మాట్లాడతాడు. అది సాక్ష్యం అంటే ఇది, సాక్ష్యం అంటే ఇది. కానీ చాలా సందర్భాల్లో మన ఇళ్ళలో ఇట్లా ఉండకపోవడం చాలా చాలా బాధాకరం. మూడవదిగా, తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసి. మన గురించే కాదు, ఇశ్రాయేలీలు, ప్రపంచంలోనే ఇశ్రాయేలీలు చాలా ప్రత్యేకమైన వారుగా ఉన్నారు. చరిత్రలో ఇశ్రాయేలు వారిని నాశనం చేయాలి, భూమి మీద లేకుండాలని చట్టాలు చేశారంట. రాజులు కూడా, రాజ్యాలు కూడా ఏకమైనాయి. ఒక చిన్న దేశం
కొద్దిమంది జనాభా. కానీ చంపారు కానీ చాలామందిని, కానీ పూర్తిగా నిర్మూలన చేయడం వాళ్ళ వల్ల కాలేదు. కారణం ఏంటంటే ఒకటే, దేవుడు వారి పక్షాన ఉన్నాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు భూమి మీద చరిత్రలో వారికి ఎన్నో మంది ఎన్నో రకాల యుద్ధాలు జరుగుతున్నప్పటికీ, ఎంతో నష్టం జరుగుతున్నప్పటికీ శేషము అనేటువంటి జనాంగాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో పెట్టాడు అన్నమాట. అందుకే ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ప్రపంచంలో ఏదైనా కనిపెట్టడము అనేటువంటిది జరిగింది అంటే, ఇవి నీ మైక్ అయినా, ఈ బుక్ అయినా, ఇంకోటైనా క్రైస్తవులే దాని కారకులు ఎవరంట? ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా కనుక్కున్నారంటే ఏం కనుక్కున్నారంటే క్రైస్తవులే. దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డల ద్వారానే దేవుడు ఏం చేశాడంట, చిన్న వస్తువు మొదలుకొని గుండు పీసు కాని వరకు పెద్దది ఏదైనా తీసుకోండి, అంతా కూడా దేవుడు వాళ్ళకు అలాంటి అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడంట. అందులో యూదులకు, అందులో ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అట్లా చేశాడు. అందుకనే మనం ఆ రకాలుగా ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలు కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అది మన యొక్క ధన్యత. ఎందుకంటే వారిని మనం పొందుకుంటున్నాం. మనము అడవి ఒలివ మొక్కలమంట, వాళ్ళు స్వాభావికంగా ఉన్నటువంటి. అందుకే యెరూషలేము యొక్క క్షేమం కొరకు కూడా మనం ఏం చేయాలంట, ఇది మన ప్రార్థనలో ఒక భాగమై ఉంటాం. అది మనకు మన కుటుంబాలకు చాలా ఆశీర్వాదం, సాక్ష్యం అన్నమాట. ఇదంతా కూడా సాక్ష్యము అనేటువంటి మాట గురించి చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పగా మానలేదు. ఇంత మంచి దైవజనుడు ప్రవక్త గారికి, ఇర్మియా గారికి ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు. కారణం ఏంటంటే ఆయనకు దేవుడు చెప్పమనేవి అన్నీ కూడా ఏంటంటే, మీరు ఇలా దేవుని మాట వింటలేదు కాబట్టి మీకు ఇలా నష్టం అవుతుంది, మీకు ఇలా కష్టాలు వస్తాయి, మీకు ఇలా ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు ఇదే ప్రజలకు ఎవరికైనా ఏం కావాలంటే, మనం ఎక్కడన్నా ఉండని కానీ మనల్ని ఎప్పుడు కూడా ఏం చెప్పాలంటే, నేను దేవుడు దీవిస్తాడు, నీకు పంటలు బాగా వస్తాయి, ఉద్యోగాలు బాగా వస్తాయి, పిల్లలు మంచిగా చదువుకుంటారు, ఎప్పుడు ఇవే చెప్తుండాలి, ఆశీర్వాదాలే చెప్తుండాలి. అప్పుడు మనుషులకు ఎవరికైనా మంచిగా ఉంది, బాగా చెప్తున్నారు, ఇట్లా ఉండాలా అని అనిపిస్తారు. ఇది మనిషి యొక్క స్వభావం. అందుకొరకే ఇర్మియా ప్రవక్తను చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకైనా విలాప వాక్యములు కూడా రాశారు, ఎప్పుడు ఏడిపి. సరే అట్లా అని చెప్పి ఇక్కడ ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ప్రకటిస్తేనేమో వీళ్ళు బాధపడతారు, ప్రకటించకపోతే ఆయన బాధపడతారు. ఇప్పుడు ఎట్లా ఉంది? అందుకని ఏమంటున్నాడు, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. అది అగ్ని వలె మండుతూ ఉన్నది, నా ఎముకలలో మూయబడినట్లున్నది. అంటే మౌనంగా ఉందామంటే లోపల నుంచి అది వస్తూ ఉంది, మండుతూ ఉంది. చెప్పాలి, దేవుని ఆత్మ ప్రేరేపణ అన్నమాట, దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రేరేపణ. అందుకే నా ఎముకలలో మూయబడి ఉన్నట్లున్నది, నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. అంటే సాక్ష్యం అన్నమాట, దేవుడి గురించి సాక్ష్యం. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చెప్పాలనే. మనకు కూడా అంత పెద్ద ప్రవక్తలం కాదు, కానీ కనీసం మనవంతుగా మనం కూడా దేవునికి సాక్ష్యకరంగా. మా బాబు దగ్గరికి వెళ్తున్నాను, వెళ్తా ఉంటే అర్జెంటుగా టైం లేక క్యాబ్ లేదు. ఇక ముందు సీట్లో కూర్చున్నా
ఇక డ్రైవర్తో ఏదైనా మాటలు పెట్టుకోవాలి దేవుడి గురించి చెప్పాలంటే. అని మీరు ఎక్కడ ఉంటారో అన్నారు. ఆ పలాంతో అన్నారు. ఏం చేస్తారు, పిల్లలు ఎంతమంది అది మొదలుపెట్టారు. చెబుదామంటే ధైర్యం జరగాలి. ఎందుకంటే రెండు పెట్టుకున్నాడు ఆయన కూడా. మనం బైబిల్ పెట్టుకున్నట్టు వాళ్ళ పద్ధతిలో ఆ 2 విగ్రహాలు పెట్టుకున్నాడు. తర్వాత ఇట్లా చూస్తే మంచి పోటీ పెట్టుకున్నాడు. బాబు కొంచెం కఠినంగానే ఉంటుంది అనుకున్నాం. ఆన్సర్ కూడా ఆయన ఎట్లా వస్తుందంటే, నేను అడుగుతుంటే ఆయన, నేను ఎంత అడుగుతుంటే అంతే చెప్తున్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు. రెండో మాట మాట్లాడతాడు, ఎదురుకున్నాడు. ఇట్లాంటి కష్టమేనే అనుకుంటూ ఉన్నాను. ఏం చేయాలనో అర్థం కావడం లేదు. చెప్పాలంటే ధైర్యం కాదు. ఇది సరే, ఇది ఉందా మీకు కనెక్షన్, మాటలు పెడతామా, బ్లూటూత్. ఎవరో నీలాగానే కూర్చొని పోయినాడు, అది ఆఫ్ చేస్తే తనకి రానట్టుంది. అప్పటి నుంచి ఇట్నే ఉంది, ఇది ఆఫ్ అయిపోయింది అన్న. బాబు ఇది కూడా కుదరలేదు అని. సరే నేనే పెట్టుకుంటలేను, నా ఫోన్లో పాటలు పెట్టుకున్నా. అప్పుడప్పుడు ఆయన గమనిస్తున్నా. ఇప్పుడు దగ్గరికి వచ్చింది, ఎట్లా చేయాలి? బైబిల్ ఉన్నాయి, 2 బైబిల్ పెట్టుకున్నా. ఒక భక్ష్యంగా గారి సాక్ష్యం పెట్టుకున్నా. ఇప్పుడు బైబిల్ ఇద్దామా, ధైర్యం కావాలి. కీసడుకుంటా భక్తులు అటు ఇటు వస్తారు. వీడియో కొంచెం ఆ గుంపు అయితే లొల్లి చేస్తే గొప్పదేసి ఆడ నాకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు నేను అనుకుని ఏం చేశానంటే ప్రార్థన చేసుకున్నాను. బాబా ఇట్లా చేయాలి, మరి ఏం చెప్పకపోతే ఇదేమో ఇట్లా అయిపోయి అని భక్ష్యంగా సాక్ష్యం అయితే జోలో పెట్టుకున్నా. ఈ పైసలు ఇచ్చినా దిగేటప్పుడు మీరు చదువుకుంటారు కదా, చదువుకుంటారు, ఇది కొంచెం చదువుకోండి, ఈ బుక్ మంచిగా ఉంటుంది, దేవుని మాటలు ఉంటాయి, మీకు సంతోషం నెమ్మదిస్తాయి అంటే ఓకే సార్ అని తీసుకున్నాం. నేను ఏం చెప్తున్నానంటే, ఏం పెద్ద చేయలేదు కానీ కొంచెం తృప్తి, ఎక్కువేం చేయలేదు కానీ కొంచెం తృప్తి. దేవుడి సేవ మనం చేసామంటే, అందులో సువార్త చేసామంటే చాలా తృప్తి ఉంటుంది. అది నిజంగా ఎంత తృప్తి అంటే, ఏదో పెద్ద జాబ్ వచ్చినట్టు, లేకపోతే లక్షలు వచ్చినట్టు, కోట్లు వచ్చినట్టు వాళ్ళు నమ్ముకుంటారో నమ్ముకోవడం తర్వాత విషయం. కానీ సువార్త సాక్ష్యం అనేటువంటిది అనగా మనము దేన్నైతే తెలుసుకున్నాము ఇతరులకు ఏం చేయాలా చెప్పాలి. ఇప్పుడు డాక్టర్ గారికి పోయి వచ్చాం, బాగా చూసాడంటే మన పేషెంట్లకు చెప్తాం, మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు బాగా చూస్తారు, మంచి డాక్టర్. ఈయన లోకంలోనే ఇట్లా చెప్తుంటే, ఇంత గొప్ప దేవుడిని ఇంకా మనం చాలా సందర్భాలు ఏం చేస్తున్నామంటే మౌనంగా ఉండిపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. ఒకవేళ ధైర్యం కాలడం లేదు, రెండవది ప్రేరేపణ ఉన్నా మరి చెప్పలేక అనేటువంటిది ఒకటి, రకరకాల. కానీ కొంతమంది ఉన్నారు ధైర్యంగా చెప్తున్నారు, దెబ్బలు జీవితం తింటున్నారు, తిట్టుబడుతూనే ఉన్నారు, ఏం చేయకూడదు. అంటే దాంట్లో కూడా మనం ఏంటంటే వాక్య ప్రకారం పావులం వలె నిష్కపటంగా కల్మషం చేస్తే చాలా మంచిది. కాబట్టి సాక్ష్యము అనేటువంటిది రకరకాల సాక్ష్యం. ఉదాహరణకు క్రిస్మస్ పండుగ వస్తుంది. చాలామంది అప్పటి వరకు బయటపడకపోయినా కనీసం స్టార్లన్నా పెట్టి ఏం చేస్తారు, సాక్షాత్తంగా మేము ఎవరము క్రైస్తవులము. అప్పటి వరకు తెలియకపోయారు చాలామంది, కానీ అప్పుడు పెట్టుకున్నారు, వీళ్ళు క్రిస్టియన్స్ పెట్టుకున్నారు. సాక్ష్యం అన్నమాట. అంటే నీవు నేను మనం కూడా లోకంలో ఎవరమంటే సాక్షులంగా ఉంటారు. ఎంతవరకు సాక్షులం అంటే భూదిగంతముల వరకు మీరు నాకెవరో సాక్షులు. ఒక ఊరే కాదు, ఒక దేశమే కాదు, ఒక ప్రాంతమే కాదు, ప్రపంచం అంతటా ఎక్కడ మనల్ని పంపించినా అక్కడ సాక్షులంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఇర్మియా ప్రవక్త ఆయన దేవుడికి సాక్షి అంటే ఆయన చెప్పింది నేను చెప్పాలి, అంతేగా. నువ్వు దెబ్బలు తింటావో ఇంకోటి చేస్తావో, నేను చెప్పిన పని నువ్వు చేయాలి. అది చేస్తున్నాడు కాబట్టి ఆయన గొప్ప సాక్షిగా ఉన్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగింది. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయదు. అంటే మనము మన జీవితంలో దేవుడు ఏదైతే అద్భుతములు
సూచక క్రియలు చేశాడో దాన్ని 10 మందికి పంచుకోవాలి. ఇతరులకు ఏం చేయాలా? తెలియపరచాలి. తెలియపరిస్తే అమ్మ ఇంత గొప్ప దేవుడా, మీ దేవుడు ఇంత గొప్ప దేవుడా, యేసుదేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడా అని అవతల ప్రజలకు ఒక ప్రశ్నార్థకం అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా మేము కూడా మరి ఇట్లా చేస్తాము అని అనిపిస్తారు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు చేస్తూ ఉంటాడు. వాటిని మనం ఎక్కడ చెప్పుకోకుండా మౌనంగా ఉన్నామనుకోండి, దానివల్ల ఏం లాభం లేదు. ఏదో లేదు చెప్పమని కాదు, కానీ ఉన్నదే దేవుడు నీ ఎడల నా ఎడల ఏదైతే అద్భుతాలు చేస్తున్నాడో, సూచక్రియలు చేస్తున్నాడో అవి ఇతరులకు మనం ఏం చేయాలంటే తెలియపరచాలి. ఎక్కడో వచ్చాడు, బయటికి పోయినప్పుడు, స్కూళ్ళలోనో, కాలేజీలో, డ్యూటీల కాడనో, లేకపోతే మన చుట్టాల దగ్గరనో, ఎవరైనా వస్తూ పోతూ ఉంటే విశ్వాసుల మధ్యలోనో ఆ రకాలు చెప్పుకుంటే మనం చెప్పే సాక్ష్యం ద్వారా వాళ్ళకు కూడా అరే ఇంత గొప్ప కార్యమా అని అనిపిస్తుంది. అంటే సాక్ష్యాలు రకరకాలు. తర్వాత ఇప్పుడు యోనా గ్రంథం, యోనా గ్రంథము 1వ అధ్యాయం కింద కూడా చదువుకున్నాం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఎవరి మాటలు చెప్తున్నారంటే నెబుకద్నెజరు ఈ మాటలు చెప్పడం అంటే ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం అంటే ఆయన దేవుడిని ఎరగని వాడు అయినప్పటికీ దేవుడు ఎట్లా ఆ విధంగా ఆయన దర్శించాడు అనేటువంటిది మనం చూసినట్లయితే పైన షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు అందరూ విగ్రహానికి మొక్కాలి అని చెప్పాడు. కానీ ఈ ముగ్గురు మాత్రము మొక్కడం లేదు. మొక్కకపోతే ఈ విషయం రాజుగారికి తెలిసి రాజుగారు పిలిపించి అడిగితే అన్నారు మేము మొక్కము అన్నారు. ఆయన చాలా కోపం వచ్చింది. 700 చేయరాను అయినా వాళ్ళేమి తగ్గలేదు. యాక్చువల్గా అగ్ని అంటేనే భయం. అది ఒక అంత అంటే భయంకరంగా ఉండాలి, 7 అంతలంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. స్టీవెన్ దైవ సేవకుడు ఇట్లా అంటాడు, మామూలుగా ఇప్పుడు ఒకంత అగ్నిలో పడేదాని బదులు 7 అంతల దాంట్లోనే పడితే మేలు. ఎందుకంటే ఒకంత దాంట్లో పడితే ఏ కాలో చెయ్యో కాలి మళ్ళీ సగం గాలి సగం కాలకుండా ఉంటే ఏమవుతుంది? జీవితాంతం ఏం కావాలా? బాధపడాలి. దాని బదులు 7 అంతలు చేసేస్తే ఏమవుతుంది? మొత్తం ఏం కావచ్చు, కాలిపోవచ్చు. ఇప్పుడు కొంతమంది అటు చావకుండా ఇటు బతకకుండా ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఘోరంగా ఉంటుంది. అందుకే కొద్ది 7 అంతలు చేస్తే ఏమవుతుంది? మొత్తం పోతాం, మళ్ళీ మనము ఇక బతకకుండా ఉంటాం, హాయిగా అక్కడ పోతాం. రెండవది వాళ్ళు ఏం చూస్తున్నారు? ఎందుకంత ధైర్యం వాళ్ళకి? యాక్చువల్గా మనమే ఉన్నాం అనుకోండి, నేనే ఉన్నాను అనుకోండి, ఒక అగ్నిగుండం కాదు కదా, ఒక కర్ర తీసుకొచ్చి నిప్పు తెచ్చినా కూడా భయం అవుతుంది. ఒరే నీకు ఇది పెడతామరా అంటే కథ. కానీ వాళ్ళు ఎందుకంత ధైర్యంగా నెబుకద్నెజరు రాజా ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నా చింత మాకు లేదు. అందులో నెబుకద్నెజరు అంటే చాలా గొప్ప రాజు అప్పట్లోనే. ఆయన ముందు అట్లా మాట్లాడాలంటే సామాన్యం విషయం కాదు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడిని చూస్తున్నారు. ఈయన కంటే మించిన దేవుడిని చూస్తున్నారు, దేవుడికి భయపడుతున్నారు. అందుకని ఈయనకేమి పెద్దగా పట్టించారు. తప్పు చేస్తే భయపడతారు, తప్పు చేయడం లేదు కాబట్టి దేవుడి దృష్టిలో భయపడతలేదు. రెండోది వాళ్ళకి ఏంటంటే ఈ గుండం కంటే ఆ గుండం పెద్దదని అక్కడ చూస్తున్నారు అంటారు. ఈ 7 అంతలు చేసి గుండం కంటే నరక గుండం అది ఇంకా భయంకరమైంది. కాబట్టి ఈడ మేము ముక్కితే ఆడబడతాం, ఆడబడతాం. ఈడ మొక్కకుంటే ఆడబడకుండా ఉంటాం. కాబట్టి ఏది బెటర్? అది బెటర్, ఇక్కడ బెటర్, అదే బెటర్. కాబట్టి దీని కొరకు మేమేం చేస్తాం?
అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే ధైర్యంగా అది దేవుడి బిడ్డలంగా మనం కూడా కొన్ని విషయాలకు వచ్చినప్పుడు సాక్ష్యం ధైర్యంగా పంచుకోగలిగితే తద్వారా పెద్దవాళ్ళ కన్నులు కూడా తెరవబడతాయి, రాజుల అధికారుల కన్నులు కూడా తెరవబడతాయి. అందుకే వాళ్ళంత ధైర్యంగా చెప్పారు. అక్కడి గుణం కూడా పడవేస్తే ఏసే వాళ్ళు తెచ్చారు, కానీ వీళ్ళు మాత్రం ఏమాత్రం కూడా వాసన కూడా అగ్ని వాసన కూడా రాలేదు. అయిపోయింది, ఆయన కన్నులు తెరవబడ్డాయి. అంటే నేను మన జీవితాల ద్వారా, జీవిత సాక్ష్యాల ద్వారా ఇతరుల కన్నులు కనీసం ఎక్కడో ఒక చోట తెరవబడాలి. పలానాల ద్వారా పలానా సాక్షుల ద్వారా. అందుకే దేవుడు ఎంత బ్రహ్మాండంగా దేవుడి గురించి ఘనపరుస్తున్నాడు. వాడు నీ గురించి, నా గురించి, మన జీవితాల గురించి, మన సాక్ష్యాల గురించి ఇట్లా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథం 1:9. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్తని ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఉందంటలేదు ఆయన. ఎందుకు మనకు తెలిసిందే. యోనాకు దేవుడు ఏం చెప్పాడు అంటే నినివేకు వెళ్ళి ప్రకటించమంటే ఆయన ఏం చేస్తున్నాడు? నినివేకి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్తున్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇంతే ఉంటాం. ఎక్కడ దేవుడు ఉండమంటాడో అక్కడ ఉండవు, ఎక్కడ దేవుడు వెళ్ళమంటాడో అక్కడ వెళ్ళవు. ఏది చేయమంటాడో అది చేయము, ఏది చేయొద్దు అంటాడో అదే మనము చేస్తాము. దేవునికి చాలా దుఃఖ పెడతాము. అయితే ఇలా చేసినప్పుడు దేవుడు వాడుకున్న సాధనాలు రకరకాలుగా. ఇక్కడ ఏంటంటే ఆయన ప్రయాణం చేస్తున్న ఓడ మీదకి తుఫాన్ రావడము, ఆ తర్వాత వాళ్ళందరూ భయపడి వారి వారి దేవుళ్ళను దేవతలను మొరపెట్టుకోవడం. ఈ గొప్ప ప్రవక్త పోయి మంచిగా చీపు చింత లేకుండా ఏమైతున్నాడు? నిద్రపోతాడు. అంత తుఫాను, అంత గాలి, అంత వరద వచ్చి వాళ్ళందరూ అరుపులు కేకలు వేస్తూ ఉంటారు. ఎంత బాగా నిద్రపోతున్నాడు చూడండి. అంటే ఏముంటుందంటే మనకు బరువు బాధ్యతలు ఉండనప్పుడు ఎవరికైనా ఏముంటామంటే హాయిగా మనము ఉంటాం. బరువు బాధ్యతలు ఉంటే అట్లా ఉంటుంది. యేసు ప్రభు అంట ఉదయకాలం అంతా పరిచర్య చేస్తాడంట, సాయంకాలానికి అలసిపోతాడు. అలసిపోతే దేహానికి ఏమవుతుంది? నిద్ర వస్తుంది. కానీ ఆయన రాత్రి అంతా కూడా ఏం చేసేవాడంట? యేసు ప్రభు వారు ప్రార్థన చేసేవాడు. అంటే ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడో శక్తి పొందుకుంటున్నాడు. మళ్ళీ ఉదయకాలం కాగానే పరిచర్య చేస్తాడు. అందుకే అట్లా ఉంటారు దైవజనులు, గొప్ప దైవజనులు, పక్షిగా. అంటే వాళ్ళకి ఏమి చూస్తున్నారంటే కష్టపడేటువంటిది చూస్తున్నారు. ఇక్కడ ఈయనకి ఏమీ లేదు. పోయి మంచి నిద్రపోతా ఉంటే ఆ ఓడ నావికుడు వచ్చి పోయి నిద్రపోతా అన్నాడు. యాక్చువల్గా ఈయన చెప్పాలి, ఇతరులకు హెచ్చరించాలి. ఇప్పుడు ఈయన హెచ్చరిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం చేసేదాన్ని బట్టి అన్ని వచ్చి మనల్ని హెచ్చరిస్తారు. ఎంతో బాధకరం, ఎంతో బాధకరం. ఆ మాత్రమే కాకుండా ఈయన లేచిన తర్వాత నువ్వు ఎవరు, నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చినావు? మేమందరం కూడా మామా దేవుళ్ళకు దేవతలు మొరపెట్టుకుంటా ఉన్నాం, సామాన్లు పడేస్తున్నాం బరువు తేలిక కావడానికి అంటే అప్పుడు మాట్లాడుతున్నాడు అతడు వారితో, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయి ఆకాశమునందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను అంత మంచిగా చెప్తున్నాడు. అంటే దానికి అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే ఈ వచ్చిన తుఫాను ఎవరి వల్ల వచ్చింది? నా వల్ల వచ్చింది. కొన్నిసార్లు మన సాక్ష్యం ఎట్లా ఉండాలి అంటే మన తప్పులు మనం తెలుసుకున్నప్పుడు యథార్థంగా చెప్పాలి, యథార్థంగా చెప్పాలి. ఇది నా వల్ల వచ్చింది, ఈ తుఫాను, ఈ సమస్య, ఈ పరిస్థితి. కొన్ని సందర్భాల్లో మనం చేసేదాన్ని బట్టి మన ఇంట్లో, మనం చేసేదాన్ని బట్టి మనం ఉన్న చోట, మనం చేసేదాన్ని బట్టి మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో నష్టాలు కలుగుతూ ఉంటాయి. అయితే ప్రవక్త
ప్రవక్త గారు ఎరిగి ఉన్నది చెప్పేశాడు. నేను ఫలానా హెబ్రీయుడను, ఫలానా దేవుని యొక్క దాసుడను, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని ఎందుకు నేను భయభక్తులు నిలబడను అంటూ కింద అదంతా రాయలేదు. కానీ మనం అనుకుందాం, అయ్యా నేను ఇట్లా పొమ్మంటే ఏం చేసినా ఇట్లా వచ్చాను, ఇట్లా పోతున్నాను, అందుకే నా వల్లే కలిగింది. ఈ తుఫాను ఆగాలంటే పలానా పని చేయండి, పలానా పని చేయండి. మనకు తెలిసింది. అంటే సాక్ష్యంలో భాగం ఏంటంటే రెండవదిగా ఎక్కడైనా ఏదైనా మన తప్పిదం ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? దేవుడిని ఘనపరుస్తూ దేవుడి విరోధంగా నేను ఇట్లా చేశాను, అందును బట్టే నాకు ఇట్లా వచ్చింది, అందును బట్టే నన్ను బట్టే మీకు కష్టం వచ్చింది, కాబట్టి నన్ను క్షమించాడు, నన్ను ఏం చేయాలా? నన్ను మన్నించండి. అట్లా దేవుణ్ణి ఆ రకాలుగా కూడా దేవుణ్ణి మనం ఏం చేయవచ్చు? బాధ్యపరచవచ్చు. వాళ్ళకి అర్థమైపోయింది. ఎన్నో రీతిలుగా ప్రయత్నం చేశారు, అయినా మనిషిని సముద్రంలో వేయడం అంటే చేతులు రాలేదు. కానీ ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఈయన ఎత్తి సముద్రంలో పడవేస్తే ఇట్లా అనుకుందాం మనం. వెంటనే తుఫాన్ ఆగిపోతే యాక్చువల్గా వాళ్ళ గుండెలలో ఏం వచ్చింటారు? అమ్మో, ఈయన నిజంగానే ఈ దైవజనుడు, ఈయన చెప్పినట్టుగా యెహోవా దేవుడు ఎవరు, హెబ్రీయుల దేవుడు ఎవరు, మహోన్నతుడకు దేవుడు, ఈ తుఫాన్కు, ఈ గాలికి, ఈ సముద్రానికి అన్నిటికీ కూడా ఆజ్ఞాపించేది ఎవరు మనం అనుకుందాం. ఖచ్చితంగా వాళ్ళల్లో కొంతమంది దేవుడు ఏం చేసింటారు? నమ్మకూడదు. ఎందుకంటే ఇంత గొప్ప అద్భుతం జరిగింది, కల్లార జరిగింది, ఏం చేసినా ఆగని తుఫాను ఈ గొప్ప. కానీ వాళ్ళు కూడా మనం అనుకుందాం, ప్రార్థన చేసి ఉంటారు. ఏమని? ప్రభా తుఫాన్ అయితే ఆగిపోయింది, మేము సేఫ్ సైడ్ ఉన్నాం, కానీ మీ దాసుడు అయితే ఏమైపోయారు? నీళ్ళలో పడేస్తున్నాయని కాపాడు. ఇంత గొప్ప మాట. ఒక సాక్ష్యం ద్వారా తప్పిదమైన చెప్పేది ఉన్నట్టు చెప్పినప్పుడు కొన్ని ఆత్మలు రక్షణలోనికి వస్తాయి, కొన్ని ఆత్మలు రక్షణలోనికి వస్తాయి. తద్వారా ఇంకా చరిత్ర అంతటితోనే అయిపోయింది కదంటే అయిపోయింది. ఆయన మళ్ళీ బతికి రావడము, ఆ తర్వాత చరిత్రలో వాళ్ళు వీళ్ళు కూడా కలుసుకోవడం, అదంతా కూడా జరిగి ఉంటారు. చాలా అద్భుతం. అయ్యా మేము ఇట్లా అనుకోలేదు, ఇట్లా అనుకోలేదు, నేను కూడా ఇట్లా అనుకోలేదు, నా తప్ప అయిపోయింది, మీరు అట్లా రావడమే మాకు ఎక్కడం కూడా, మీరు రాకపోయింటే మేము కూడా ఏం కాకపోయే వాళ్ళం, తెలుసుకునే వాళ్ళం కాదు, మేము కూడా నమ్ముకునే వాళ్ళము కాదు. అన్ని మేలు కొరికెళ్ళయ్యా, అన్నీ కూడా మేలు కొరికెళ్ళయ్యా. కాబట్టి సాక్ష్యం అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది. ఈ విధంగా కూడా దేవుని మనము గనపరచవచ్చు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఇంత మంచిది చూడండి. సాక్ష్యంలో భాగం ఇప్పుడు ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా ఆలకించును. మనం ఏం చేయాలట? దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అంటే ఏదో అన్నమో పప్పో చారో బట్టలో ఇవి జనరల్గా మాట్లాడతారు. కానీ ఏం మాట్లాడుకోవాలా? దేవుడి గురించి. దేవుడు నిజంగా ఎంత గొప్ప కార్యం చేశాడు, మీ పిల్లలు, మా కుటుంబము, మా విషయాలు మీకు ఉంటారు. ఎంతసేపు ఈ యొక్క లోకాభిరామాయణమే మాట్లాడుకోకుండా దేవుడి గురించి మాట్లాడుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంట. నా బిడ్డలు ఏం చేస్తున్నారు? నా గురించి ఘనపరుస్తున్నారు. ఒకరికొకరు ఏం చేస్తున్నారు? మంచిగా నా యొక్క భయభక్తుల బిడ్డలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారంటే అనవసరమైనటువంటి ఏది మాట్లాడుకోరని కూడా దేవుడు ఏం చేస్తాడు? చాలా సంతోషపడతాడు. ఆ మాత్రమే కాకుండా మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరిస్తూ ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు రాసిపెట్టాడు. దేవుని మనం ఏ విధంగా స్మరిస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. అనగా ఆ గ్రంథంలో మనం స్మరించేది కూడా ఏం చేస్తున్నాడు? ఇన్నిసార్లు నా బిడ్డలు ఏం చేస్తున్నారు? నా గురించి
మాట్లాడుకుంటున్నారు. ఒకరొకరు కలిసినప్పుడు, ఒకరొకరు మాట్లాడుతున్నప్పుడు ఎంత గొప్ప సంతోషం ఉంటుంది. అంటే మనకి ఈ విధంగా దేవుడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు కూడా ఆలకిస్తున్నాడు. దేవుడు కూడా ఆలకిస్తూ దేవుడు తన పుస్తకంలో రాసుకుంటున్నాడు. మన బిడ్డలు ఏదన్నా మంచివి చేస్తే మనకి ఏమనిపిస్తుంది? జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కదా. అవసరమైతే డైరీలో కూడా కొంతమంది రాసి పెట్టుకుంటారు. దేవుడు అట్లా మనం ఇక్కడ చేస్తే అక్కడ రాసి పెట్టుకుంటున్నాం. ఎంత గొప్ప సాక్ష్యం! మనం మాట్లాడుకునేదేమో మన వరకే ఉంటుంది, కానీ అది దేవుడు చూస్తున్నాడు. నేను చిన్న చెప్తున్నారు ఫోన్ ఏంటంటే, ఒక మాస్టర్ గారు వాక్యం ప్రిపేర్ అవుతున్నాడు. ప్రిపేర్ అవుతుంటే రాత్రి చాలా టైం అయిపోయింది. ఆయన భార్య వచ్చి ఆయన అంటుంది, ఎందుకండి వచ్చేది 15 మంది, మన దగ్గరికి ఎంతమంది వస్తారు? 15 మంది వస్తారు. మీరు దానికి ఇంతసేపు కూర్చొని వాక్యము ప్రిపేర్ అయ్యి ఏమంత సింపుల్గా వచ్చే కొద్దిమందే కదా చెబితే ఏపోతే దానికి ఇంత ప్రిపేర్ కావాలా అని ఆయన భార్య అడిగింది. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నిజమేనంటే మన దగ్గరికి వచ్చేది కొద్దిమందే వస్తున్నారు, మంచిది. అయితే నేను ఈ కొద్ది మందికే చెప్తున్నట్టు నేను అనుకోవడం లేదు. నేను చెప్పే వాక్యము దేవదూతలు కూడా ఏం చేస్తున్నారు? వినడానికి వస్తున్నారు. ఎక్కడికి? మందిరానికి. అందుకొరకు నీకు కనబడే మనుషులు ఎవరు కనపడుతున్నారు? ఈ మనుషులే కనపడుతున్నారు. నాకు ఎవరు కనపడుతున్నారు? దేవదూతలు కూడా వాక్యం ఏం చేస్తున్నారు? వింటున్నారు. వింటున్నారంటే ఏంటి? వాళ్ళకి నమ్మడానికి. అంటే ఇవన్నీ ఎక్కడ తెలియబడుతున్నాయి? అక్కడ తెలియబడుతున్నాయి. ఆ ఉద్దేశంతో నేను ప్రిపేర్ అవుతున్నానండి అని. అప్పుడు ఆమె అయ్యో తప్పైపోయిందండి, చాలా సత్యమైన మాట చెప్పారు, దేవుడు నిజమే, మీరు మంచిగా ప్రిపేర్ కాండి, అలా కొద్దిమంది అయినా ఎక్కువ మంది అయినా అని చెప్పి ఆమె నిజమే. కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటుందంటే, ఎక్కువ మంది ఉంటే మనకి ఎక్కువ స్పీడ్ వచ్చింది. ఎక్కువ మంది ఉంటే ఇక ఏమంటారు, కోతికి కళ్ళు దాకంటే మందిని చూస్తే ఎక్కువ వస్తుంది. మంది లేకపోతే ఏమవుతుంది? రాదు. వచ్చే మాట కూడా ఎందుకు రాదు? చాలా బాధకరం. ఒకసారి మన సేవకుడే బ్రదర్ వచ్చేది. అప్పుడు ఆ మందిరంలో కొద్దిమందే ఉన్నారు. కొంచెం సీనియర్ సేవకుడు. దీనికి పరిచయం చేస్తే సండే అని అనుకున్నాడంట. ఆడ ఎవరున్నారు మనసులో? సీమలు చెప్పాలా, గోడలు చెప్పాలా? నేను ఎవరు చెప్పాలా? గోడలు చెప్పాలా, సీమలు చెప్పాలా అనుకున్నాడు. ఒకసారి అట్లా ఉంటారు మనుషులు. అయితే యేసుప్రభు వారు ఎంతమంది కొరకు పోయినాడంటే, వారి దగ్గరికి ఎంతమంది కొరకు పోయినాడు? ఒక్కరి కోసం పోయినాడు. అంటే ఆ మనసు ఉంటే ఆ చేసే విధానం వేరే ఉంటుంది, ఆ మనసు లేకపోతే చేసే విధానం వేరే ఉంటుంది. అందుకొరకు ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకున్నటువంటి మాట, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే ఎవరు లేరు కదా పక్కన. మనం చెప్పుకుంటే ఎవరు ఉన్నారు? దానికి ఎంత అవసరం లేదు. మనము ఒకరితో ఒకరు చెప్పుకున్నదైనా సరే ఎవరు ఉన్నారంటే దేవుడు ఉంటున్నాడు. విని ఏం చేస్తున్నాడు? తను ఒక గ్రంథంలో ఏం చేస్తున్నాడంటే, నా నామమును స్మరించుతున్నారు పలానా వాళ్ళు, పలానప్పుడు పలానా. దేవుడే రాసి పెడతా ఉంటే ఇంతకంటే గొప్ప సాక్ష్యం మనకేం కావాలండి? కాబట్టి ఎంత గొప్ప లాభమో చూడండి. దేవుణ్ణే తృప్తిపరిచేటటువంటి సాక్ష్యం. వాటి సాక్ష్యాల్లో రకరకాల. ఇంకో మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. మత్తయి సువార్త 9:31. అయినను వారు వెళ్ళి ఆ దేశం అంతటా ఆయన కీర్తి ప్రచురము చేసి. ఎవరు ఇక్కడ అంటే గురుడివారికి ఇద్దరుగా రాయబడింది, ఇంకో చోటేమో ఒకరిగా రాయబడింది. సరే, ఏదేమైనా ఇక్కడ ఏం చేశాడు యేసు ప్రభు అంటే,
వా యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు వాళ్ళని ముట్టి స్వస్థపరిచారు. యేసుప్రభు అన్నాడు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించారు. ఇదేం చేయాలా? నేను ఇట్లా చేశానని మీరు ఎవ్వరికి చెప్పద్దు అని గట్టిగా చెప్పి పంపించారు. చెబితే వాళ్ళు ఏం చేశారంట? అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసి, వద్దన్నాడు, చెప్పొద్దన్నాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? మాకిట చేశాడు యేసయ్య అని దేశమంతటా పోయి చెప్తున్నారట సాక్షి. యాక్చువల్గా యేసుప్రభు చాలా సందర్భాలు చెప్పాడు, మీరు ఎక్కడ కూడా చెప్పాల్సిన పని లేదు. కొన్ని చోట్ల చెప్పాడు, నువ్వు వెళ్ళి సాక్షాత్తంగా కనపరచు. అంటే ఇక్కడనేమో చెప్పొద్దు అంటేనే వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి చెప్తున్నారు. కానీ మనకు కూడా చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ఏం చేయాలా? ప్రకటించండి. మనది ఎట్లా ఉందంటే చెప్పమన్నా కూడా మనం ఏం చేయలేకపోతున్నాం? చెప్పలేకపోతున్నాం. ఆయన కీర్తిని ప్రచురం చేయలేకపోతున్నాం. కనీసం పక్క వాళ్ళకు చెప్పలేము, బంధువులకు చెప్పలేము, స్నేహితులకు చెప్పలేము, చదువుకుంటే ఇరుగుపొరుగు వాళ్ళకి చెప్పలేము, తోటి అంటే ఎంత బాధాకరమైన కదా. వేరేటివైతే మస్తు చెప్పచ్చు, వేరేటివైతే మస్తు చెప్పు, మా మాటలు ఈ మాటలు. ఇక్కడికి వచ్చే లోపల మాత్రం చాలా కష్టం. కానీ ఇది కరెక్ట్ కాదు. మనకు కూడా దేవుడి సన్నిధిలో ఏంటంటే దేవుడి కీర్తిని ప్రచురం చేయాలి. మనం ఏదైతే తెలుసుకున్నా దాన్ని చెప్తే సార్, వేరే చెప్పాల్సిన పని లేదు. మనం ఫలాన్ని తిన్నాము, టేస్ట్ బాగుంది, అదే చెప్పాలి. మనం ఫలాన్ని అనుభవించినాము, ఫలాన్ని ఇదిగో ఫలాన్ని డాక్టర్ ఉన్నాడు, ఇదిగో వేసి ఇట్లా ఇట్లా అని చెప్తే చాలు. ఎక్కువేం చెప్పాల్సిన పని లేదు. వీళ్ళు ఉన్నారు, గుడ్డివాడిని తీసుకుపోయి ఏం చూస్తున్నారా, ఏం చూస్తున్నారంటే ఊరికి అడుగుతుంది. నేను ఇంతకు ముందు గుడ్డివాడని, ఇప్పుడు నేను ఎవరిని చూస్తున్నా అంతే. పెద్ద ఏం చెప్పలేవు, ఆ రకాల బోధలు కూడా ఏం లేదు. నేను ఇంతకు ముందు చూపు లేకుండా ఉంటుంది, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? చూస్తున్నా. ఇది చెప్పాలి మనం కూడా. కొన్ని సందర్భాలు ఏంటంటే నాకు చెప్పనీకి రాదు, నేను తయారు కావాలా, అది చేయాలి, ఏం తయారు కావాల్సిన పని లేదు, ఏం ప్రిపేర్ ఏం లేదు. మన కొత్త పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో మనకు లోపల ఉంటే ఏం మాట్లాడాలో ఆ సమయానికి అదే ఇస్తాడు. ఆ సమయానికి దేవుడే ఇస్తాడు. స్టీవెన్ బ్రదరు చెప్పాడు, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన సువార్థికుడు, సువార్త చేస్తూ వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడంటే అడవులకి వెళ్ళాడు. అడవుల మధ్యలో సువార్త చేస్తున్నాడు, అడవి ప్రజల మధ్య. యేసు ప్రభు దేవుడు నమ్ముకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ నక్సలైట్లు, వాళ్ళల్లో ఎవరంటే పూలను దేవిని ఇంతకుముందు విని ఉంటారు. ఆ టీం వాళ్ళు ఈయన పట్టుకొని పోయినారు. ఏదిరా యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నాం అని చెప్పి ఆ టీంకి లీడర్ ఉంటాడు. ఈయనను చెట్టు కట్టేశారంట, కిరోషన్ కూడా పోసేశారు కాల్చడానికి. అయితే నాయకుడు వచ్చాడు. జరిగినటువంటి నాయకుడు వచ్చి ఇప్పుడు అగ్గిపుల్ల వేయడమే బాక్స్ తెచ్చుకున్నాడు, అగ్గిపుల్ల. కాకపోతే ఏసు ముందు ఒక మాట అడిగాడు, ఏమిరా యేసుప్రభువే దేవుడు అంటున్నావంట, నీకు రాముడు దేవుడు కాదా అని అడిగాడు. ఇప్పుడు ఏం చేయాలి? కాదంటే అగ్గిపుల్ల పడతాడు, అవునంటే ఇక కష్టం. కాబట్టి మనసులో భయం ఉందో లేదో ప్రార్థన చేసుకున్నాడు మనసులోనే. ప్రభు నేనేం చెప్పాలి? ఈ యేసుడే ఆలస్యం వేస్తే కథలు చచ్చిపోతాం. ఏం చెప్పాలి ప్రభు అంటే ఆయన తలంపు వచ్చింది. ఆయన చెప్పాడంట, యేసు ప్రభు దేవుడు అని చెప్పి వేరే వాళ్ళు చెప్తే నేనేం చేశాను? నమ్ముకున్నాను. కాబట్టి నాకు కూడా ఈయన దేవుడు అని అనిపించి నేనేం చేస్తున్నా? అందరికీ చెప్తున్నా యేసు ప్రభు దేవుడు అని చెప్పి. మరి రాముడు దేవుడు అని నాకు ఎవరు చెప్పలేదు. రాముడు దేవుడు అని నాకెవరు చెప్పలేదు. మా ఊళ్ళో కూడా ఎవరు వచ్చి రాముడు దేవుడు, రాముడు నమ్మకం చెప్పలేదు అని. అప్పుడు ఆయన అడిగాడు, ఏమరా ఎవరు చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదా ఊళ్ళో అన్నాడు. లేదయ్యా రాముడు దేవుడు అని ఎక్కడ చెప్పలేదు, మేము ఊళ్ళోకి వెళ్ళాడు.
అయితే వీళ్ళు పంపించేసేయండి, వదిలేసేయండి అన్నాడు. ఏం పెద్ద అదేమన్నా పెద్ద ఇది ఉందండి అంటే ఎందుకు చెప్తున్నాము? వస్తాయి కష్టాలు, ఒకసారి కాల్చినా కాలుస్తుండొచ్చు, కొంతమంది కాలుస్తారు, కొంతమంది అంటే అన్నిసార్లు మనకు అనుకూలంగా ఏం జరగదు. కొన్నిసార్లు దెబ్బ పడతాయి, కొన్నిసార్లు తిప్పు పడతాయి, కొన్నిసార్లు ఇంకేమైనా జరగవచ్చు. కాకపోతే ఆ సమయానికి ఎవరు జవాబు ఇస్తాడంట? పరిశుద్ధాత్మ దేవుడే మనం ఏం చెప్పాలనో ఆ సమయానికి అట్లా ఇచ్చేస్తాడు అంతే. మనం లోపల అట్లా దాన్ని ఏమంటారు, ఫ్లాష్ ప్రేయర్ అంటారు, మెరుపు ప్రార్థన. మన సమయం ఏమంటారు, అప్పుడు ప్రార్థన చేసుకోండి లోపల దేవుడా అంటే చాలు వచ్చేస్తుంది ఆన్సర్. ఏం చెప్పాలనో అది చెప్పేస్తుంది. కొన్ని కొన్ని వెరైటీగా ఉంటాయి కానీ అది కరెక్ట్. కానీ ఈసారి ఇప్పుడు చెప్పారు, ఈ రేషన్ కార్డు పని మీద ఆఫీస్కి వెళ్ళారు, నాది వేరేది కానీ ఊగారు. ఆ సమయానికి ఏం చెప్తామని దాన్ని చెప్పారు. అయితే ఆడ నాకేమో అటు ఇటు తిరుగుతున్నా, 7 నెలల కోసం ఎక్కడ ప్లేస్ దొరకలేదు. నేనేం చేసినానంటే అటు ఇటు